వెల్కమ్ టు రాజనీతి. గత ఏడాది కాలంలో లోక్సభలో ఎంపీల హాజరు, ఎంపీలు ప్రశ్నలు అడగటంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు టాప్లో ఉన్నారు. పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే సంస్థ సేకరించిన వివరాల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఒక్కొక్కళ్ళు ఏడాది కాలంలో సరాసరిన 77 ప్రశ్నలు అడిగారు. దేశవ్యాప్తంగా మిగతా ఎంపీల సగటు 46. అంటే ఒక్కొక్క ఎంపీ దేశవ్యాప్తంగా సరాసరిన 46 ప్రశ్నలు అడిగితే టీడీపీ ఎంపీలు 77 ప్రశ్నలు అడిగారు. మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు 1576 ప్రశ్నలు అడిగారు. ఇందులో టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలు 1081, వైసీపీ ఎంపీలు 267, బీజేపీ 134, జనసేన ఎంపీలు 94 ప్రశ్నలు అడిగారు. తెలుగుదేశం ఎంపీల సరాసరి 77. తెలుగు ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల ఎంపీల సరాసరి 71 ప్రశ్నలు. సభకు హాజరు విషయంలో మొదటి స్థానం బీజేపీ ఎంపీలు దక్కించుకున్నారు. బీజేపీ ఎంపీల హాజరు శాతం 87 ఉంటే టీడీపీ ఎంపీల హాజరు 86% ఉంది. అలాగే రాష్ట్రం విషయానికి వస్తే జనసేన ఎంపీల హాజరు 82, వైసీపీ ఎంపీల హాజరు 74% ఉంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సభలో అందరికంటే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఆయన మొత్తం 67 ప్రశ్నలు అడిగారు. 22 చర్చల్లో పాల్గొన్నారు. పనితీరులో ఏపీ నుంచి ఆయన నెంబర్ 1గా ఉన్నారు. ఆయన తర్వాత స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మధ్యల గురుమూర్తి ప్రశ్నలు అడగటంలో, అలాగే 3వ స్థానంలో జనసేన ఎంపీ బాలశౌరి, 4వ స్థానంలో తెలుగుదేశం ఎంపీ హరీష్ మాధుర్, 5వ స్థానంలో కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. సభకు హాజరు విషయంలో కలిశెట్టి అప్పలనాయుడు దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచారు. కలిశెట్టి అప్పలనాయుడు సభకు గైర్హాజరు అవ్వకుండా అత్యధిక రోజులు సభకు హాజరయ్యారు. గత 5 ఏళ్లలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంపీల పనితీరుతో పోలిస్తే ఈ బ్యాచ్ ఎంపీల పనితీరు అద్భుతమైన మార్పు అని చెప్పాలి. అప్పట్లో సభకు హాజరు అవటమే ఎక్కువ అన్నట్టు ఉండేవారు. ప్రశ్నల విషయంలో కానీ, చర్చల్లో పాల్గొనే విషయంలో కానీ వైసీపీ సభ్యులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. విజయసాయి రెడ్డి లేదా మిథున్ రెడ్డి వీళ్ళే ఎక్కువగా చురుగ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కూడా ఇదే తీరుండేది. కేంద్ర మంత్రులను కలిసింది లేదు. కలవాలని వీళ్ళకున్నా జగన్ కలవనిచ్చేవాడు కాదు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేది. దాని మూలంగా చాలామంది మంత్రులను కలిసేవాళ్ళు కాదు. ఇదే కృష్ణదేవరాయలు, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు అప్పుడు వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడు నేరుగా ఒక కేంద్ర మంత్రిని కలిసి తన నియోజకవర్గ సమస్యల మీద వినతిపత్రం ఇచ్చినప్పుడు విజయసాయి రెడ్డి తీవ్రంగా మందలించాడు. నా అనుమతి లేకుండా ఎలా వెళ్ళి కలుస్తామని మందలించాడు. అలాంటిది ఇప్పుడు ఏపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్కు నిధులు, ప్రాజెక్టుల విషయంలో స్వేచ్ఛగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఢిల్లీలో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి చాలా మంచిగా చెప్పుకుంటున్నారు. ఏపీ నుంచి మంచి ఎంపీల బ్యాచ్ వచ్చిందన్న పేరు వచ్చింది. Like, share and subscribe to Rajaniti channel.